ఈ వీడియో ఖచ్చితంగా షార్ట్గానే ఉంటుంది. ఎందుకంటే ఒకటి ఎపిసోడ్లో ఉండింది ఓన్లీ ఇమాన్యుయల్ బిగ్ బాస్ పొగిడింది మాత్రమే. ఒక టాస్క్ ఒకటి మిగిలింది, ఆ ఒక్క టాస్క్ పెట్టారు. అంతకుమించి ఎపిసోడ్లో పెద్దగా ఏమీ లేదు. జస్ట్ 45 minutes ఆఫ్ ఎపిసోడ్ మాత్రమే ఉంది. చాలా సీన్స్ లేపేశాడు. లేపేయకుండా ఆ ఉన్న సీన్స్ని పెట్టొచ్చు కదా బిగ్ బాస్. అది ఎందుకు లేపేయాల్సిన అవసరం వచ్చింది అనేది నాకు అర్థం కాల. వాటి గురించి మాట్లాడతాను. దాంతోపాటుగా ఇంకా కొన్ని అన్యాయాలు జరిగే వాటి గురించి మాట్లాడతాను. వీటన్నిటి గురించి వీడియోలో డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం స్లోగా, స్టడీగా. యాక్చువల్గా నాకు ఇది ఏమవుతుందో తెలియదు మామ. ఈ బాడీ పెయిన్స్ ఆ ఫేవరిష్గా ఉండేది ఒక 7-8 hours తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది. ఇదే కొంచెం డౌట్ఫుల్గా ఉంది. ఎక్కడో తేడా పడుతుంది సీనా. ఒకసారిగా ఐసీయూలోకి వెళ్ళిపోతానేమో అనిపిస్తుంది ఒకసారి. ఎందుకంటే అప్ అండ్ డౌన్ అయ్యి రాకూడదు అన్నట్టుగా ఉంది. వేరే వాళ్ళు కూడా చెప్పారు. రేపు బ్లడ్ టెస్ట్ ఇవ్వాలి ఖచ్చితంగా. బాడీ పెయిన్స్ వస్తున్నాయి. డోలో 650 వేసుకున్న ఒక 1 hour 2 hours తర్వాత తగ్గిపోతున్నాయి. మళ్ళీ 3-4 hours తర్వాత మళ్ళీ వస్తుంది ఫేవర్. అది ఏదో కన్ను అవుతానే ఉంది. మళ్ళీ ఇప్పుడు ఫేవరిష్గానే ఉంది. చూద్దాం. సో స్లోగా మాట్లాడుకుందాం. ఇమాన్యుయల్ ఏవి రకరకాలుగా ఎడిట్ చేశాడు స్వామి. ఆ ఎడిట్ చేసే వాళ్ళు బిగ్ బాస్ టీం మెయిన్ కోర్ టీం దగ్గరుండి కూర్చొని ఇది కాదు వేరే సీనే, ఇది కాదు ఇంకో మ్యూజిక్ నిలబెట్టాడు సీజన్ని. ఈ సీజన్ మొత్తం కంటెంట్ ఇచ్చిందే ఇమాన్యుయల్, అట్ట కాదు ఇంకోటి, అట్లా దగ్గరుండి కూర్చోబెట్టి మరీ మంచిగా ఎడిట్ చేసి పెట్టారన్న ఫీలింగ్ వచ్చింది. ప్రతీదీ ఎమోషన్ వర్కౌట్ అయింది. ప్రతీదీ నీట్గా వేసాడు. బాగా లెంతీగా ఎడిట్ చేశారు. టూ గుడ్ అనిపించింది. దాని గురించి మాట్లాడదాం. బిగ్ బాస్ పొగడ్తలు కూడా మంచిగా ఇంట్రెస్ట్ తీసుకొని ఈ సీజన్లో వాళ్ళకి పొగడ్తల కోసం రాసిన లైన్స్ అండ్ ఎడిట్ చేసేటప్పుడు వాళ్ళ డైలాగ్స్ని మధ్యలో ఇంక్లూడ్ చేస్తూ ప్రాపర్ మీనింగ్ఫుల్గా ఎడిట్ చేశారు ఈ సీజన్లో అనిపించింది. ఒక్కొక్కరి ఏవీలు అండ్ ఒక్కొక్కరికి బిగ్ బాస్ ఇచ్చే ఎలివేషన్స్ అదిరిపోబోతున్నాయని ఒక ఇండికేషన్ ఇచ్చారనిపించింది నాకు. ఒక్కొక్కటి మాట్లాడదాం. ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాం మామ. కొంచెం 1-2 కాంట్రవర్సీలో ఉండే, మిగతా అంతా నార్మలే. జస్ట్ టైంపాస్కే రండి. నేను కూడా మిమ్మల్ని అంత ఫోర్స్ చేయదలుచుకోవట్లా. అయిపోయింది సీజన్ కూడా. రైవలరీ లేకుండా ముగిసినప్పుడు ఏమవుతుందంటే లాస్ట్ మూడ్లో అదే రైవలరీ ఉంటే ఈ టైంకి పిచ్చుకోండి వీడియోస్ కావచ్చు, చూసేదానికి కావచ్చు మీకు కూడా. బట్ రైవలరీ లేకపోవడం వల్ల, వాళ్ళే ఫ్రెండ్లీగా ఉండడం వల్ల మీకు అంత ఇంట్రెస్ట్ రాదు. నాకు కూడా అంత ఊపు అనిపించదు. బట్ స్టిల్ చెప్తాం గట్టిగా, లైక్ చేయమావా. ఒక 4-5 వేల లైక్ లేని కనీసం లైక్ చేసి స్టార్ట్ చేయండి. చేయమావా లైక్. ఇందాక ఓటింగ్ అనాలిసిస్ వీడియో చేశాను. ఒకసారి చూడండి. 1,00,000 మంది ఏమి చూస్తున్నారు, చూడండి. ఫస్ట్ అండి, బాత్రూంలో ఒక డిస్కషన్ జరిగింది. చూడబలేదులే. డిస్కషన్ ఏంటంటే ఇక్కడ సంజన గారే మిస్టేక్ అండి. ఆ మిస్టేక్ని కూడా మిస్టేక్ అని చెప్పలేం. ప్రాబ్లం ఏంటంటే డెమాన్ పవన్తో వచ్చిన క్లోజ్ రిలేషన్షిప్ వల్ల ప్రాబ్లం అండ్ డెమాన్ పవన్ పర్ఫార్మెన్స్ వల్ల ప్రాబ్లం. వరుస పెట్టి 2-3 స్టార్లు గెలిచేసి ఒకసారి ఆల్రెడీ వాళ్ళ బ్రదర్ నుంచి వీడియో కాల్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా డెమాన్తో డీలింగ్ పెట్టుకున్నా కూడా ఆడేమనుకోలే, మా తమ్ముడేలే అన్న ఫీలింగ్తో వెళ్ళిపోయింది. ఏమని చెప్పాడు బాత్రూంలో ఉన్నప్పుడే, సంజన గారు మీరు ఒకవేళ కానీ నాకు సపోర్ట్ చేస్తే మనిద్దరం లాస్ట్ దాకా ఉందాం. వాళ్ళు అంటే వేస్ట్, నువ్వు నేను అయినా లాస్ట్ దాకా ఉంటే ఒక ప్లానింగ్ అయినా వేసుకుని వెళ్దాము, మనిద్దరం లాస్ట్ దాకా ఉందాం అన్నట్టుగా అడుగుతాడు. అడిగితే సంజన గారు నేను నీ కొట్టనైతే, సంజన గారు ఉద్దేశం ఏంటి, ఆవిడ సేఫ్గా లాస్ట్ దాకా ఉందామని ఆవిడ ప్లాన్. పాపం వాళ్ళ జోలికి పోకుండా నీ జోలికి కూడా రాను, నువ్వు నన్ను కొట్టద్దు అని మాట్లాడుకున్నది. ఇతనేమంటాడంటే నా జోలికి రాకపోతే కాదు, నువ్వు వాళ్ళు నా మీద కొడుతున్నావు, నువ్వు వాళ్ళ మీద కొట్టాలి అన్నప్పుడు ఆవిడ బాత్రూంలో క్లియర్గా నువ్వు రాకూడదు అయితే నా జోలికి అంటే నేను రానంటాడు. ఓకే డన్, నేను కూడా రానని మాటిచ్చి వెళ్తారు ఆవిడ. సంజన గారు మాటిచ్చింది నిజం అండ్ మాట తప్పింది నిజం. నేను అలా మాట ఇవ్వలేదని చెప్పింది నిజం, అది అబద్ధం చెప్పారు. బట్ దాని వెనక తప్పే. బట్ లాస్ట్ మూమెంట్కి వచ్చినప్పుడు దట్టు వాళ్ళ ర్యాపోని అది కన్సిడర్ చేసుకుంటే ఇక ఏముందిలే, డెమాన్ ఆల్రెడీ గెలిచేసిండు, డెమాన్ నా కోసం ఇస్తాడులే, నేను ఒకవేళ మాట తప్పినా కూడా ఏమనుకోలే అనేసి వదిలేసినట్టుగా అనిపిస్తుంది. బట్ డెమాన్ కోపపడడంలో తప్పులేదనిపించింది. బట్ ఆ కోపం ఎక్కువసేపు పోర్ట్రే చేశాడా, ప్రొలాంగ్ చేశాడంటే ప్రొలాంగ్ చేయలేదు. ఏం చేశాడు తను 100% డెమాన్లో ఒక మిస్టేక్ ఏం జరుగుతుందంటే ఫ్లవర్స్ టాస్క్లో కూడా సేమ్ రిపీట్ అయింది. ఏం జరుగుతుంది, తనుజ గారిని అండ్ భరణి గారిని ఇద్దరుని తను ట్యాకిల్ చేయగలను అనేసి అండ్ ముందే ప్రిపేర్ అయ్యాడు. ఎక్కడ ప్రాబ్లం ఏమొస్తుంది తెలుసా, ఆట మన దగ్గర హ్యూజ్ టాలెంట్ ఉండి మన దగ్గర భయంకరమైన స్ట్రెంత్ ఉన్నప్పుడు జరిగే పరిణామాలు ఏంటంటే ఎలాగైనా నేను గెలవగలను ఈ టాస్క్ని ఆడేవాడికి వచ్చి తలకాయ నొప్పులవి.
ఏమవుద్ది ఇప్పుడు రంగు టాస్క్లో స్టార్టింగ్లో క్యాప్టెన్ అయిన చూసాడు ఆ టైంలో సహా అందరి మీదకి వెళ్ళాల్సి వస్తుంది డెమాన్. ఎందుకంటే ఎలాగూ నేను గెలవాలి అంటే అందరినీ ఓడించాలనే ఉద్దేశంతో అందరితో ఫైట్ చేయాల్సి వస్తుంది. ఆ టైంలో అందరు రివర్స్ అయిపోతారు. ఇప్పుడు మన ఫ్లవర్స్ టాస్క్లో కూడా ఏమైంది, ఛాన్సెస్ ఆర్ వెరీ హై నేను గెలుస్తానని అనుకునే ఎలాగో ఇద్దరిని ఓడిస్తేనే గెలుస్తాను కాబట్టి ఇద్దరి మీద ట్యాకిల్ చేయడం పోతే ఇద్దరు కలిసి వచ్చారు. కలిసి అంటే వాళ్ళు గ్రూప్గా రాలా, వాళ్ళిద్దరిని ఇతను తీశారు కాబట్టి వాళ్ళిద్దరు వచ్చారు ఇతని మీదకే. ఇలా జరిగింది. సేమ్ ఈరోజు కూడా ఒక్కొక్కరు తన మీదకి వస్తుంటే తను కూడా ముగ్గురు మీదకి వేస్తా పోయిండు. ముగ్గురు తన మీదకి వస్తారు ఆటోమేటిక్గా. అంతే, తను ఎంతమంది మీదకి ఇస్తే అంతమంది వస్తారు. దాంతోపాటుగా ఈ టాస్క్లో టార్గెట్ లాగా దాని గురించి మాట్లాడాల్సిన విషయం కాదు. ఎందుకంటే సిల్లీ టాస్క్ లాగా కామెడీగా మాట్లాడుకుంటారు. కానీ బిగ్ బాస్ మాత్రం ఇక్కడ మీరు చివరి అవకాశం మీ ఇది ఏందో చూపించండి, కొట్టుకోండి, తిట్టుకోండి అన్నంత రేజులు ఊసుకొని పంపించాడు. అది ప్రాబ్లం అయింది. కాబట్టి ఏదో వాళ్ళు ఊపికి వచ్చారో, దట్టు డెమాన్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఫస్ట్ డెమాన్ సింపుల్ మావా. ఈ లాస్ట్ మూమెంట్లో ఎవడు గొడవ పెట్టుకోవాలనుకుంటారు, ఎవడు ఇష్యూ చేసుకోవాలనుకోరు. ఏమనుకున్నారు, డెమాన్ ఆల్రెడీ వీడియో వచ్చింది, 3 స్టార్లు వచ్చినాయి, డెమాన్ కేసు అర్థం తర్వాత మనం చూసుకుందామనే ఆ ఇంట్లోకి వెళ్ళిపోయారు. అంతే, కొట్టేశారు, ఇతరుగా కొట్టేశాడు. బట్ డెమాన్ మాత్రం ఎందుకు సీరియస్గా తీసుకున్నారంటే లాస్ట్ వీక్ ఏదైతే ఓవర్ కాన్ఫిడెన్స్ అనేసి ముద్రపడిందో, గెలుస్తాడు అనుకున్నది ఓడిపోయాడు. అక్కడి నుంచి నిన్న పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎలాగైనా ఆడి లాస్ట్ మూమెంట్లో కొంచెం పాజిటివ్ నోట్లో ఎండ్ చేద్దాం అనే ఫీలింగ్లో ఉన్నాడు డెమాన్. కాబట్టి కొంచెం సీరియస్గా ఆడుతుంటే 3-4 సార్లు చెప్పాడు అక్క కొట్టక వాళ్ళకంటే యాక్టింగ్ చేస్తున్నారు వాడు. అది కాలింది డెమాన్కి. ఓకే అప్పుడు సజ్జన గారు ఓకే అనేసి బాల్ తిప్పుతున్నారు చెప్పి మంత్రాలు అనేసి అంటున్నారు కానీ అసలు కదిలిలా, అందుకు కాలింది. ఏందక్క అనేసి పోయి కూర్చొని సీరియస్ అయ్యి బాధపడితే నేను ఇప్పుడు మాట ఇచ్చానంటారు ఆవిడ. నువ్వే కదా మాట ఇచ్చావు, నేను నిన్ను కొట్టనని చెప్పాను, కొట్టలేదంటే నువ్వు మాట ఇచ్చావు క్లియర్గా, వాళ్ళు కొడతానని కూడా చెప్పావు. ఇదంతా నిజం అతను చెప్పింది. ఈ కోపంలో అర్థం ఉంది. బట్ సంజన గారు కూడా ఇంక లాస్ట్ మూమెంట్ కాబట్టి ఏమనుకోలేదు, డెమాన్ చేశాడు, ఇంకేం చెప్తాం. బట్ డెమాన్ కోపంలో అయితే అర్థం ఉంది. ఇంకా కోపపడేవాడు నార్మల్గా అయితే, ఇంక ఈ మూమెంట్లో ఎందుకు లేని వదిలేసాడు. ఆ తర్వాత అయిపోయిందా, అంత మించి ఏమి లేదు ఆడ. ఇంకా తర్వాత సంచాలక్ డెమాన్ అని చెప్పారు. తర్వాత రౌండ్స్లో తనుజ, తర్వాత రౌండ్స్లో ఇమాన్యుల్, తర్వాత సంజన గారు ఒకటి చెప్పారు. లాస్ట్కి కళ్యాణ్ ఈ టాస్క్లో గెలిచాడు. గెలిచిన తర్వాత స్టార్ తెచ్చి పెట్టిన తర్వాత బిగ్ బాస్ ఏమని చెప్పాడంటే ఇక్కడ కళ్యాణ్ రిలేటెడ్గా మంచి సీన్ ఒకటి లేపేశాడు. ఏం చెప్పాడు చెప్తారు. ఇప్పటిదాకా మోస్ట్ ఎనర్జెటిక్గా ఫస్ట్ ఏం చెప్తారంటే బిగ్ బాస్, ఒక ప్లేయర్ని ఒకరిని ఎన్నుకోండి, వాళ్ళకి ఏదైనా మనం ఇద్దాం, వీడియో కావచ్చు, అది కావచ్చు, వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ అయితే వస్తుంది, ఒకరిని సెలెక్ట్ చేయండి అన్నారు. అది కూడా లాస్ట్ అని తెలుసు, లాస్ట్ అని ఆల్రెడీ చెప్పాడు. ఏమని సెలెక్ట్ చేయమని జస్ట్ ఒక మాట చెప్తాడు. చెప్పిన తర్వాత మళ్ళీ డిస్కషన్ స్టార్ట్ చేయగానే లైవ్లో చూస్తున్నాను ఏమంటాడు బిగ్ బాస్, ఇప్పటిదాకా మోస్ట్ ఎనర్జెటిక్గా పర్ఫామ్ చేసిన ఒక కంటెస్టెంట్ని అండ్ ఇంతవరకు ఇవేవి రాని కంటెస్టెంట్స్ ఏదో ఉండదు, ఇవి తినేదానికి అవి ఇవి రాని కంటెస్టెంట్గా సెలెక్ట్ చేయండి, ఆల్రెడీ వచ్చిన వాళ్ళని కాకుండా రాని వాళ్ళని సెలెక్ట్ చేయండి అనేసి అంటారు. ఇక్కడ రాకుండా ఉన్నది అక్కడ ఓన్లీ 2. ఒకటి ఇది ఆ వీడియోస్ రాకుండా ఉండింది, వీడియోస్ కాదు మావా, ఏమంటారంటే నాకు గుర్తున్నంతవరకు లైవ్లో వీడియోస్ రాకుండా ఉన్నది. వీడియోస్ ఆ ఫుడ్ తిన్నాడు కొంచెం చూసారా, ఇది ఎక్స్ట్రా ఆ వీడియోస్ రాకుండా ఉన్న వాళ్ళని, వీడియోస్ కానీ ఫోన్ కాల్ కానీ ఏదో ఒకటి ఫుటేజ్ రాకుండా ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేయమన్నారు. అక్కడ ఏమైందంటే సెలెక్ట్ చేసేటప్పుడు ఈ టాస్క్లో ఆల్రెడీ గెలిచి ఉన్నది ఎవరు, కళ్యాణ్. ఓవరాల్గా ఇంతవరకు టాస్క్ గెలవంది ఎవరు, సంజన గారు. సో ఓవరాల్గా ఇస్తే ఎవరికి ఇవ్వాలి, కళ్యాణ్కే ఇవ్వాలి. ఎందుకంటే టాస్క్ గెలిచినాడు అండ్ తనకు కూడా రాలేదు, వీడియో కాల్ కానీ ఆడియో కానీ ఏం రాలేదు. అక్కడ ఏం జరుగుతుంది తెలుసా, అడుగుతారు సంజన గారికే ఇద్దామనేసి అంటారు. ఫస్ట్ అనగానే తనుజ స్టాండ్ తీసుకుంటారు. ఇది తనుజకి కూడా ప్లస్ ఏ ఉండదు, బట్ తనుజ కంటే కూడా కళ్యాణ్కి బీభత్సమైన ప్లస్ ఏ ఉండదు. అది లేపేశారు, అది నాకు నచ్చలేదు. ఎందుకంటే నేను ఎప్పుడు క్వశ్చన్ చేసేది ఎవరిది లేపేసినా క్వశ్చన్ చేసేది 45 minutes ఆఫ్ ఎపిసోడ్ అంతే. 55 minutes ఎపిసోడ్ పెడతాడు, చాలాసార్లు పెట్టాడు. నేను చెక్ చేసుకుని వచ్చే ఎపిసోడ్ డ్యూరేషన్ 55-56 minutes వరకు చాలాసార్లు పెట్టినాడు. ఇంకా 10 నిమిషాలు ఫుటేజ్ ఉన్నప్పుడు ఈ సీన్ ఎందుకు లేపేయాలి, ఏం లేదు మా సీన్లో జరిగింది ఏంటంటే కళ్యాణ్ సరేలే ఆవిడకి ఇద్దామని అంటే ఓకే అంటాడు, తనుజ ఒప్పుకోదు. అదేంటి వీడికి అసలు ఎప్పుడు ఫస్ట్ నుంచి ఏమీ రాలేదు కదా, కళ్యాణ్కి ఏమీ రాలేదని భలే చెప్పద్ది. లెటర్ రాలేదు, ఆ లెటర్ టైంలో డెమాన్ పవన్కి ఇచ్చాడు. ఆ తర్వాత టైంలో కొన్ని టైం వచ్చినప్పుడు తనకి ఇంట్లో నుంచి ఏదైనా వచ్చే వీడియో బయటలో ఆడియో బయట ఏమి రాదు, ఎక్కడ కూడా అందరికీ ఏదో ఒకటి వచ్చినాయి చాలా సందర్భాల్లో, బట్ అతనికి రాలేదు.
ఛాన్సే రాలేదు. కాబట్టి ఎన్ని వెయిట్ చేస్తుంది అమ్మాయి. కాబట్టి ఇప్పుడైనా ఇప్పిద్దాం, ఏదో ఒక ఆడియో వీడియో వస్తుంది కదా ఇతనికి. ఎందుకంటే సంజన గారికి కూడా వచ్చినవి ఉన్నాయి, వాళ్ళ బ్రదర్లు వాళ్ళు వీళ్ళు మాట్లాడింది, వాళ్ళ కజిన్ మాట్లాడింది అవి ఉన్నాయి. కానీ ఇతనికి లేవని చెప్పగానే సరే నేను ఇష్టం అన్నట్టుగా అంటే వద్దులే నాకంటే ఆవిడకి అవసరం కదా, అదేముంది లైట్ ఏముందిలే అనేసి అంటే అప్పుడు డెమాన్ పవన్ అంటాడు, ఇంకా 3 రోజులు ఎట్లాగే వెళ్తారుగా అంటాడు. ఇది నాకు నచ్చలే నిజంగా. అదేంటి నార్మల్గా వాడి ఎలాగైనా ఉండగలుగుతలే అన్నట్టుగా ఉంటే కొంచెం ఏదైనా ఉంటే ఓకే, ఎలాగైనా 3 రోజులు వెళ్తలే ఏముందిలే అన్నాడు. నిన్న ఇతను మాత్రం తీసేసుకున్నాడు. ఈ కళ్యాణ్ విషయానికి వచ్చేసరికి 3 రోజులు వెళ్తలే అనేసి సింపుల్గా అనేసాడు అన్నట్టు అనిపించింది. స్టిల్ మేబీ దాని ఫీలింగు కళ్యాణ్ ఎలాగో ఉండగలుగుతలే, వాడేం పెద్ద పట్టించుకోలే, ఫ్యామిలీ మనం కూడా చూసాం కదా అన్నట్టుగా అనిడే లేదు తెలీదు. బట్ సింపుల్ వదిలేశాడు. ఇక్కడ కళ్యాణ్ ఏమంటే ఏం లేదు వదిలేసి సంజన గారికి ఇచ్చేస్తానని సాక్రిఫైస్ చేస్తాడు. ఇక్కడ కూడా ఏముందిలే 3 రోజులు, అతనికి ఉద్దేశం కూడా ఏముందిలే ఆవిడికి నీడ్ ఉంది అన్నట్టుగా వదిలేసింది. అది మంచి పాజిటివ్ నోట్లోనే ఉంటుంది, బాగుండింది చూడడానికి. కానీ ఒక తనూజ స్టాండ్ తీసుకొని వద్దురా తీసుకోరా అని చెప్పినా కూడా ఒప్పుకోకుండా సంజన గారికి ఇచ్చేశాడు. ఇక్కడ అనుకోవచ్చు వీళ్ళందరూ కలిసి ఇచ్చేస్తారు కదా సంజన గారికి అంటే, వీళ్ళందరూ కలిసి ఇచ్చేయడానికి ఈ పర్టికులర్ టాస్క్ గెలిచిందే కళ్యాణ్. మోస్ట్ ఎనర్జెటిక్ ప్లేయర్ అని చెప్పాడు బిగ్ బాస్. రూల్స్ ప్రకారం కళ్యాణ్కే రావాలి అక్కడ, ఎందుకంటే ఇప్పటిదాకా రాని వాళ్ళకి ఇమ్మన్నాడు కాబట్టి. కానీ ఇతను చెప్పబట్టి సంజన గారికి ఇచ్చారు, అదంతా లేపేశారు. మీరు గమనించుంటే దాని మీద కామెంట్ చేయండి. ఇది ఒకటి లేపేశారు, ఇంకా 2 లేపేశారు. ఆ 2 గురించి కూడా మాట్లాడదాం. ఆ తర్వాత వాళ్ళ సిస్టర్ వచ్చారు, నిక్కీ గల్రాణి గారు. ఈవిడ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఆది పినిశెట్టి గారి వైఫ్ అనుకుంటా. కరెక్ట్ అని చెప్పింది, రాంగ్ అయితే చెప్పండి కింద. ఇది ఈవిడ వచ్చారయ్యా. వచ్చి ఆవిడ కూడా హీరోయిన్ అనుకుంటా. బాగున్నారు ఆవిడ, నాకు తెలియదు ఆవిడ, నేను ఎప్పుడు సినిమాల్లో చూడలేదు. హీరోయిన్ అనుకుంటా కదా. సంజన గారు 55 సినిమాలు చేశారంట స్వామి, నాకు షాక్ అయినా నేను. 55 మూవీస్. ఇక్కడ నిక్కీ గల్రాణి గారు ఏమన్నారంటే వీడియో వచ్చింది, వీడియో బయట చాలా బాగా ఆడుతున్నావు, 3-4 వీక్స్కి వచ్చేస్తావు అనుకుంటే ఇప్పటిదాకా ఉన్నావు, షాకింగ్ ఉంది, చాలా బాగా ఆడుతున్నావు. నీకు ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటిదాకా చాలా ప్రోగ్రెస్ చేసావు, లాస్ట్ 2-3 వీక్స్ బాగా ఎఫర్ట్స్ పెట్టావు, ఎమోషన్స్ ఓవర్ థింకింగ్ని పక్కన పెట్టి ఆడు, ఆల్ ది బెస్ట్. ఇంకా ఇమాన్యుయల్ మా అక్కతో గొడవ, మీ మమ్మీతో గొడవ వద్దు, గొడవ పడకు, ఆ ఇంట్లో అందరికన్నా నువ్వంటేనే అక్కకి ఇష్టము, గొడవ పడకు, లేదంటే నాకు కర్రాటి వచ్చని ఫన్నీగా నోట్లో ఎండ్ చేశారు. మంచిగా మాట్లాడారు. ఇవన్నీ వదిలేసాయి, నీలో ప్రోగ్రెస్ ఉంది, నీ ఆటలో చేంజెస్ వచ్చినాయి, ఫస్ట్కి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చింది, కష్టపడాడు. ఇమాన్యుయల్ నువ్వంటే మా మమ్మీకి మా అక్కకి బాగా ఇష్టము, నువ్వు గొడవ ఎక్కువ పడబాక, ఈ మధ్య గొడవ అవుతుంది కాబట్టి వాళ్ళిద్దరికి పడబాక, కర్రాటి చేసేస్తానేసి ఫన్నీ నోట్లో బాగా మాట్లాడారు. గుడ్. సంజన గారు కూడా ఫుల్ హ్యాపీ, ఆవిడ వస్తారనుకోవట్లేదని. తర్వాత ఇమాన్యుయల్ హెడ్ మీద ఒక కిస్ పెట్టి వాళ్ళ మమ్మీకి హ్యాపీగా ఎండ్ చేసుకున్నాం. తర్వాత అయిపోయింది. తర్వాత బిగ్ బాస్ జ్యోతిష్యం పెట్టాడయా ఈ ఎపిసోడ్లోనే. జ్యోతిష్యం పెడితే అంత స్పాంటేనియస్గా ఎలా చేస్తాడు స్వామి ఇమాన్యుయల్ అనిపించింది నాకు. ఆ ప్రాపర్టీస్ ఇచ్చి, ఆ భూతద్దం ఒకటి ఇచ్చి, ఆ డ్రెస్ ఇచ్చి, ఈ ప్రాపర్టీస్ని యూజ్ చేసి అందరికీ నువ్వు జ్యోతిష్యం చెప్పాలి, ఇది నీకు ఇచ్చే టాస్క్ అని చెప్తే బిగ్ బాస్ 5 మందికి చెప్పాడు స్వామి. ఒక ప్లాన్ ప్రకారంగా ఒక క్లారిటీతో చెప్పాడు. నిజంగానే నాకేమనిపించింది అంటే వీళ్ళతో ముందుగా ప్రిపేర్ చేసినట్టుగా చెప్పలేదు. 100% తనకు తాను మైండ్లో ప్రిపేర్ అయ్యి ఆలోచించుకొని ఒక్కొక్కరిని పిలిచి స్పాట్లో చెప్పేశాడు అన్నట్టుగా అనిపిస్తుంది. స్పాంటేనియస్గా ఒక్కొక్కరికి చెప్పేశాడు. ఈవిడికి గీతలు అది పోపు గొడవని, ఇంకో దాంట్లో ఇంకొక గొడవని, అలా రకరకాలుగా. దాంతోపాటుగా మీ ఆట 3 కాయలు 13 పుచ్చులు అనేసి చెప్పడం. 5 కాయలు 13 పుచ్చులు, 5 అంటే మేము 5 మంది ఉన్నాం, 13 పుచ్చులు అంటే 13 మంది ఎలిమినేట్ అయిన వాళ్ళని చెప్పడం. స్పాంటేనియస్గా వెరీ ఫన్నీ నోట్లో అయింది. సంజన గారికి అట్లానే చెప్పాడు, తనూజ గారికి అలాగే చెప్పాడు, డిమాన్ పవన్కి అలాగే చెప్పాడు, కళ్యాణ్కి కూడా అదే చెప్పాడు. ఏంట్రా అసలు రేకలే లేవరు, అదే పరిగెత్తి గందరగోళం చేసేసి ఏం చేస్తారు. ఓవరాల్గా ఇక్కడ అందరికీ చెప్పిన మాటలు బాగున్నాయి. ఈ డిమాన్ పవన్కి అయితే ఆ పిల్ల ముందు పోయి నుండి ఇంకా బాగుండదు నీ ఆట అన్నట్టుగా, రీతు రిలేటెడ్గా మాట్లాడడం, తనూజ గారు రిలేటెడ్గా, తనూజ గారు లైన్ వేసినట్టుగా, ఫ్లట్టింగ్ చేసినట్టుగా మాట్లాడడం. ఇక అందరిది 5 మందితో 4గురితో చాలా ఫన్నీగా వచ్చింది. గుడ్, బాగా వచ్చింది. అది ముందు కొన్ని కూడా చెప్దాం అనుకున్నా. ఏమంటే నీ ఆట 3 ఫలాలు 13 పుచ్చుల్లాగా ఉంది అనేసి అనడం. ఆ తర్వాత నెక్స్ట్ బిగ్ బాస్ ఇది అయిపోయిందిలే, మంచిగా చేశాడు. ఎంటర్టైనింగ్గా అనిపించింది, బాగా కొంచెం టైంపాస్ అయింది బాగా. గుడ్. తర్వాత సరికి ఇక్కడ కూడా నేను అబ్జర్వ్ చేసింది, చప్పని కట్ చేసినట్టుగా అనిపించింది కళ్యాణ్ది. అందరిది ఓకే బాగానే చేశాడు, కళ్యాణ్ అటు ఇటు తిప్పి మళ్ళీ కూర్చొని ఏదో మాట్లాడుతారు కొన్ని.
అది లేపేశాడు నైస్గా. నెక్స్ట్ ఎందుకంటే షార్ట్ వీడియో ఉంది, షార్ట్ డ్యూరేషన్ ఎపిసోడ్ కదా, దాని మూంట్లో వేసుకోవాల్సింది. నెక్స్ట్ వచ్చింది ఇంకా బిగ్ బాస్ ఇమానియల్ వచ్చింది. ఇమానియల్లో 10 నిమిషాలు చెప్పుకొని సూపర్ అంతే. బిగ్ బాస్ పొగడ్తలు కావచ్చు, ఎలివేషన్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ హీ డెఫినెట్లీ డిజర్వ్స్. ఏమేమి మాట్లాడాడు చెప్దాం. బయటికి రాగానే తెలుసు మీ అందరికీ ప్రాపర్టీస్ అన్నీ ఉంటాయి, ఆడిన ప్రాపర్టీస్, గెలిచిన ప్రాపర్టీస్, పార్టిసిపేట్ చేసిన ప్రాపర్టీస్ అన్నీ ఉంటాయి. వాటిని చూసుకుంటూ రావాలి. జర్నీ మొత్తం నేను మధ్యాహ్నం చెప్పినట్టుగా ఫొటోస్ తీస్తూ ఉంటారు వాళ్ళు, తీసేసి అవన్నీ అంటించుంటారు. ఆ ఫొటోస్ కూడా అక్కడ పెట్టుకుంటారు, వచ్చినప్పుడు తెచ్చుకోవచ్చు. మొత్తం తెచ్చుకుని ఏమండి బిగ్ బాస్, బట్ మీకు కనిపించినంత క్వాలిటీగా అవి ఉండవు. తెచ్చి పెట్టుకొని మనం హంగామా చేసుకునేంత క్వాలిటీ ఉండదు. జస్ట్ ఏదో బ్లర్గా ఉంటాయి. అంత క్వాలిటీగా ఆ ఫొటోస్ కూడా ఇరక్కుండా ఉండేటట్టుగా అంత ఏముండవు. నార్మల్గా ఏదో నామకే వస్తుంటాయి, అంత ఇదిగా ఏమి ఉండవు. బట్ ఇది తెచ్చుకోవచ్చు మనం. నేను కూడా తెచ్చుకున్నా, ఇప్పుడు కూడా ఉండే ఇంట్లో. కొన్ని గీతు తీసుకెళ్ళింది అప్పుడు మా ఇంటికి వచ్చినప్పుడు, కొన్ని ఎత్తుకెళ్ళిపోయింది, అన్నీ ఎత్తుకెళ్ళిపోయింది అనుకుంటా. కొన్ని ఉన్నాయి మన ఇంట్లో. వస్తారు చూసుకుంటారు, వాటిని ఎమోషనల్ అవుతాడు. వాళ్ళ మమ్మీని చూసినప్పటికీ అన్నీళ్ళు గార్చడం, బాధపడడం, ఇవన్నీ గుర్తుకొస్తేస్తాయి. ఈ డమాన్ గారు పొడిచాడని, కళ్యాణ్ చూసినప్పుడు కళ్యాణ్ గురించి, ఒక్కొక్కరు చూసినప్పుడు ఆ పెద్ద కట్అవుట్ చూడంగానే ఎమోషనల్ అవ్వడం, ఇవి జరిగే టైంకి రథం ఎక్కడ అంటారు. ఈసారి ఆ సెటప్ కొంతమంది నాకు మెసేజ్ చేస్తారు, అన్న అంత పెద్దగా ఏం లేదన్న ఆ సెటప్ అని. నాకైతే బాగానే ఉందిగా అనిపించింది. అదే ఆ రాజులు ఆ ఆస్థానం కటౌట్లు, ఈ రథం పెట్టడం, వెనక ఏనుగులు గినుగులు అది పెట్టడం అయితే కొంచెం సెటప్ రాజుల కాలం రాజుల సెటప్ అన్నట్టుగా, కొంచెం జట్కా బండిలో పోయినట్టుగా ఏదో కొంచెం బాగానే సెటిల్ రాయల్ లుక్ వచ్చేటట్టుగా చేశాడు. ఓకే, అంతకుముందు సీజన్స్ అంత కాదు, ఆ మంచు గించు పెట్టి అందరూ హంగామా చేసినప్పుడే బాగుండేది. బట్ ఈసారి కూడా పర్లేదు, మరీ తీసేసేటట్టుగా నాకు అనిపించలేదు. ఆ తర్వాత బిగ్ బాస్ స్టార్ట్ చేశాడా, ప్రతి లైను ఒక అద్భుతం. ప్రతి లైను నాకు ఎలా అనిపించిందంటే, సపరేట్గా కూర్చొని ఇమాన్యుయల్ జర్నీకి ఇవన్నీ పడాల్సిందరా, ఇవన్నీ పడేటట్టుగానే రాయండి అనేసి రైటర్స్ చెప్పి రాయించినట్టుగా అనిపిస్తుంది. దాంతోపాటుగా ఈ ఏవి చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, ఎడిటర్ ఎంత కష్టపడి ఉంటారా నాయన, ఎంత ఫుటేజ్ ఇచ్చుంటాడరా. ఈ స్క్రీన్లో మొత్తం ఎపిసోడ్లో ఒక 20-30% ఆఫ్ స్క్రీన్ స్పేస్ తీసుకున్నాడు కదరా, అల్లవోగ్గా తీసుకున్నాడు ఇమాన్యుయల్. అలాంటి స్క్రీన్ స్పేస్ మొత్తంలో నుంచి వెతికి 12-13 నిమిషాలు ఏవి ప్రిపేర్ చేయమంటే పిచ్చి బట్టు ఉంటుంది ఎడిటర్స్కి. నార్మల్గా కంటెంట్ రోజుకి 4-3 నిమిషాలు ఇచ్చే కంటెస్టెంట్స్తో కంపేర్ చేస్తే రోజుకి 15 నిమిషాల కంటెంట్ ఇచ్చే ఇమాన్యుయల్ ఏవి ప్రిపేర్ చేయాలంటే వాళ్ళకి 4-5 రెట్ల శాలరీ ఇచ్చుండాలి. అంత ఈజీ కాదు ఏవి ప్రిపేర్ చేయడం, ఎందుకంటే లెంతీ ఫుటేజ్ ఇచ్చుంటాడు. అన్ని ఫుటేజ్ ఉన్నాయి. దేంట్లో బెస్ట్, ఇప్పుడు ఎంటర్టైన్ చేస్తుంటాడు, దేంట్లో బెస్ట్ ఎంటర్టైన్మెంట్, బెస్ట్ జోక్ అని చెప్పాలి. టాస్క్లు అన్నీ బాగా ఆడాడు, ప్రతి ఒక్కటి ఆల్మోస్ట్ గెలిచాడు. ఏదని కట్ చేసేస్తావు, ఏదని ట్రిమ్ చేస్తావు, ఏది తీసేస్తావు, ఏది ఉంచేస్తాం, కష్టం. తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ బిగ్ బాస్ ఏం చెప్పాడో చూద్దాం. ఇంకంతే, బిగ్ బాస్ ఏం చెప్పాడో చూసిన తర్వాత ఎపిసోడ్ ఏం చేద్దాం. మధ్యలో ఒక పాయింట్ ఉంది, దాని గురించి మాట్లాడి. బిగ్ బాస్ రథం పైన నిల్చోండి, బిగ్ బాస్ వాయిస్తో మాట్లాడాలా. ప్రతి ఒక్క ఎమోషన్ అనుభవంలోకి వస్తేనే జీవితం మరింత నిండుగా ఆసక్తిగా మారుతుంది. అంటే నువ్వు ప్రతి ఎమోషన్, ఏడుపు, బాధ, ఆనందం, సంతోషం, ఇవన్నీ జీవితం మీకు అనుభవంలోకి అన్నీ అనుభవిస్తేనే, అవి అన్నీ గోత్రు అవుతూ వస్తేనే జీవితం మరింత నిండుగా ఆసక్తిగా మారుతుంది. 100% ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి అమ్మ నీ వాళ్ళ ఇంట్లో పుట్టినా కూడా వాళ్ళకి హ్యాపీనెస్కి అర్థమేమి ఉండదు. చిన్నప్పటి నుంచి కోరుకునేవన్నీ దొరికితే నిజమైన ఆనందం దేంట్లో ఉంటుంది వాళ్ళకి? ఏది ఆనందం? సడన్గా నీకు లేదబ్బా, నువ్వు 15-20 లక్షల రూపాయలు నీ దగ్గర ఉంది, 2 కోట్ల రూపాయలు కారు కొనుక్కునే స్థాయికి వెళ్ళినప్పుడు బీభత్సమైన ఆనందం. బట్ నీ దగ్గర 1,00,000 కోట్లు ఉన్నాయి, నువ్వు 2 కోట్లది కాదు 10,000 కోట్లదేనే కొంటావు, నీకు ఇంకా ఆనందం ఎక్కడొస్తుంది? సో నువ్వు బాధలు చూసి వెళ్తే సంతోషానికి వాల్యూ దొరుకుద్ది, ఏడుపులు చూస్తే ఆనందానికి వాల్యూ దొరుకుద్ది. అట్లా నువ్వు గోతులు వెళ్తేనే నిజమైన జీవితం అన్నట్టు చెప్పాడు బిగ్ బాస్. నిండుగా ఆసక్తిగా ఉంటుంది జీవితం, ఫుల్ఫిల్ అవుద్ది అన్నట్టుగా బిగ్ బాస్. ఇంకో మాట, బాధ, నిరాశ, ఓటమి, నేను చెప్పినట్టుగా ఎమోషన్స్ కూడా చెప్పాడు. ఈ ఎమోషన్స్ నుంచి మనుషులు ఈ ఎమోషన్స్ అన్నిటిని తట్టుకోలేక వీటికి దూరంగా వెళ్ళాలి అనుకుంటా ఉంటారు, పారిపోవాలని చూస్తారు. కానీ అది సాధ్యం కాదు. మనం అనుకున్నంత మాత్రం కుదరదు. ఇవన్నీ గోత్రు అయ్యి వెళ్ళాల్సిందే, తప్పదు. వాటి నుంచి ముందుకు వెళ్ళడానికి మనుషులు కోరుకునేది, ఒకవేళ వీటిని గోత్రు అవ్వడానికి రెడీ అయ్యి ముందుకు వెళ్ళాలి అనుకుంటే దాని నుంచి విముక్తి కొంచెం కలగాలి, కొంచెం ఓకేలే వీటి ముందుకు వెళ్ళడానికి ఒక వీలుంది
అనే ఉద్దేశం, అంటే ఆ సాధ్యమయ్యేది వాటి నుంచి ముందుకు వెళ్ళడానికి మనుషులు కోరుకునేది ఆనందం. హ్యాపీనెస్ కూడా యాడ్ అయితే ముందుకు వెళ్ళడానికి బాగుంటుంది అనేసి ఆ ఆనందాన్ని కోరుకుంటారు. ఆ ఆనందాన్ని అందరికీ పంచే వాళ్ళే ఎంటర్టైనర్స్. అది ఇక్కడ ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వచ్చిన రీజన్ అది. ఈ ఆనందం ఏదైతే కోరుకుంటారో మనుషులు జీవితం ఫుల్ఫిల్ అవ్వడానికి ఎగ్జాంపుల్ చెప్పిండు బిగ్ బాస్. అది మనుషులు జీవితం ఫుల్ఫిల్ అవ్వాలంటే అన్ని ఎమోషన్స్ ఉండాలి, వాటికి తోడ్పడే వాళ్ళే ఎంటర్టైనర్స్ అని చెప్పాడు. ఆ తర్వాత వీరికి ప్రేక్షకుల నుంచే కాకుండా, ఈ ఎంటర్టైనర్స్కి ప్రేక్షకుల నుంచే కాకుండా దేవుడి నుంచి కూడా నిండుగా మెండుగా ఆశీస్సులు ఉంటాయి. దానికి నిదర్శనమే మీ ప్రయాణం. ఇది ఊరికే కాలేదు, ప్రేక్షకుల నుంచి ఉంది, దేవుడి నుంచి కూడా ఉంది. ఇది ఎగ్జాంపుల్ నాకు ఏమనిపించిందంటే, ప్రేక్షకుల నుంచి దేవుడి నుంచి అనేది కొన్ని సందర్భాల్లో తనకి లక్ కూడా ఫేవర్ చేసింది. టాస్కులు గెలిచేటప్పుడు కావచ్చు, దాంతోపాటుగా పవరాస్త్ర వచ్చేటప్పుడు కావచ్చు, ఎవరు వెళ్ళి ఏది తీస్తారో ఎవరు తీసేస్తారో తెలియదు. అలాంటి సందర్భంలో ఏది ఎప్పుడు ఎక్కడ రావాలో ఈ నామినేషన్ నుంచి తప్పించడం అవ్వచ్చు. అండ్ జనాలు 9-10 వారాలు నామినేషన్లో రాకపోయినా జనాల ఆశీస్సులు అంటే నామినేషన్లో నుంచి సేవ్ చేయడం అవ్వచ్చు. ఎప్పుడు రావాలా, ఈ రికార్డులు ఎప్పుడు అవ్వలేదు. అలాంటివన్నీ ఉన్నాయంటే దేవుడు నీకున్నాడు, ఆడియన్స్ కూడా తోడ్పడ్డారు. 9 వారాల నామినేషన్ లేకపోతే నేను సేవ్ చేస్తున్నారు, ఇది చెప్పాడు. ఆ తర్వాత చిన్నప్పటి నుంచి కష్టాలను అనుభవించిన వాళ్ళకే చిరునవ్వు బలం ఎంతో బాగా తెలుసు. దాంతోపాటుగా ఈ ఇంట్లో అదే బలంగా ముందుకు సాగారు. చిన్నప్పటి నుంచి నువ్వు అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు నువ్వు నవ్వు అంత ఒకరు నవ్వించడం, ఆ నవ్వు యొక్క బలం ఎంత ఇస్తుంది అనేది నీకు తెలుసు కాబట్టే నువ్వు అదే బలంగా ముందుకు సాగావు. నువ్వు అవతల నవ్వించుకుంటూ ఆ ఎంటర్టైన్మెంట్కి వాల్యూ తెలుసు కాబట్టి నువ్వు కష్టాలు పడొచ్చావు కాబట్టి ఆ కష్టం ఉండకూడదు అనుకున్నట్టు అందరూ నవ్వించాలనేసి అనుకున్నావు. అదే నీకు బలంగా మారింది. తర్వాత నిజం, ఇమాన్యుల్ ఎంటర్టైనర్గా వచ్చాడు. స్టార్టింగ్ ఎపిసోడ్స్లో మామూలుగా ఎంటర్టైన్ చేయలే, ఇప్పటికీ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు. బట్ స్టార్టింగ్లో ఓన్లీ ఎంటర్టైనరే అనుకున్నాం ఇనిషియల్ 2-3 డేస్లో. తర్వాత నుంచి ఏ టాస్క్ పెడితే ఆ టాస్క్, ఎట్ట పెడితే అట్ట ఆడతానే వచ్చిండు, గెలుస్తానే వచ్చిండు. ఏ టాస్క్ అయినా ఇమాన్యుల్ పెడితే ఇమాన్యుల్ ఫ్యాన్స్కి సేఫెస్ట్ థింగ్, హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే ఎవరిని లీక్లు అడగాల్సిన అవసరం లే. ఫలానా ప్రోమో చూసి టాస్క్ చూసి ఇమాన్యుల్ గెలిచాడా లేదా అని అందరినీ అడుక్కోవాల్సిన అవసరం లే, రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లే. చెప్పండి లీక్ చేయండి అని. ఇమాన్యుల్ ఎలాగైనా గెలుస్తాడు రా అనేసి వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయిపోవచ్చు. ప్రోమో చూడంగానే ప్రోమోలో వచ్చేసింది ఒక టాస్క్ ఏదో జరిగింది, ఇమాన్యుల్ వర్సెస్ సమ్మన్, ఇమాన్యుల్ గెలిచేస్తాడు, అది ఫిక్స్ అయి ఉండొచ్చు. అంత ప్రశాంతమైన ఆ ట్రేడ్ మార్క్ స్టాంప్ గుర్తు పెట్టాడు ఇమాన్యుల్, ఎలాగైనా గెలుస్తాడులే అనే ట్రేడ్ మార్క్. ఇక్కడ బిగ్ బాస్ ఏం చెప్తాడు, అదే నవ్వును పంచుతూ అందరితో కలిసిపోయారు. నవ్వులైనా నామినేషన్స్ అయినా మాటలే మీ ఆయుధాలు, తెలివితేటలే మీ గేమ్ ప్లాన్. మధ్యాహ్నం ఆల్రెడీ చెప్పాను, నవ్వులైనా మాటలైనా నీ మాటలే నీకు ఆయుధాలు గేమ్లో కూడా. ప్రతిదీ సింపుల్, ఒకే మాటలో చెప్పాలంటే తను చేసిన అంతకుముందు ఏదైతే ప్లాన్ చేసి ఉంటాడో అవతల వాళ్ళని రిమూవ్ చేయడానికి, అదే ప్లాన్తో వచ్చి నిన్ను రిమూవ్ చేయాలని చూసినా కూడా రిమూవ్ కాకుండా ఉండడానికి ఏమేమి ప్లాన్లు వేయాలో అవన్నీ చేస్తాడు. అంత తెలివైనడు. అంటే ఎగ్జాంపుల్కి, అంటే నేను ఒక ప్లాన్ వేసి అవతలని దెబ్బ కొట్టాను అనుకో, అవతలోడు కూడా అదే ప్లాన్ వేసి దెబ్బ కొట్టడానికి వస్తే ఇంకా ఆల్రెడీ అయిపోవాలా, స్టిల్ నేను ఆ ప్లాన్ని తిప్పికొడతాడు. ఒకడిని నువ్వు టాప్లో ఉన్నావు, నువ్వు స్ట్రాంగ్ పర్సన్ అని తీసేశాడు అనుకో ఇమాన్యుల్, అతను వచ్చి ఇమాన్యుల్ని తీసే టైంకి స్ట్రాంగ్ పర్సన్ అన్నప్పుడు దాన్ని కూడా తిప్పికొడతాడు, తెలివిగా తిప్పుకుంటాడు, చాలాసార్లు తిప్పుకుంటాడు. ఒక్కోసారి అది నెగిటివ్ కనపడచ్చు, పాజిటివ్ కనపడచ్చు. బట్ బుర్ర మాత్రం అది మామూలు బుర్ర కాదు, రకరకాలు. నేను చూసిన వాళ్ళలో ఈ ఎంటర్టైనర్స్లోకి అయితే మాత్రం నెంబర్ 1 ఇమాన్యుల్. బుర్ర పరంగా, టాస్కుల పరంగా, ఎంటర్టైన్మెంట్ అంటే అవినాష్ పోటీ వచ్చేస్తాడు, ఎప్పటికీ పోటీ వస్తాడు. బట్ ఇంత మిక్స్డ్ అన్నీ కలిపి ఉండే వాళ్ళలో ఎవ్వరూ పోటీ రారు ఇమాన్యుల్కి. ఆ కమిడియన్స్లో ఎంటర్టైనర్స్కి వచ్చిన వాళ్ళలో ఎవ్వరూ పోటీ ఉండరు. అవినాష్ కావచ్చు, టేస్టీ తేజ కావచ్చు, రోహిణి గారు కావచ్చు, వీళ్ళ ముగ్గురు కూడా ఈ 3 ఎలిమెంట్స్ కలిపి, టాస్కులు, ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్, ఈ 3 కలిపి కంటెంట్ ఇచ్చిన దాంట్లో, టాస్క్లు ఆడిన దాంట్లో, ఎమోషన్స్తో, నామినేషన్స్తో సహా ఏదో ఒకటి లేకే ఉంటుంది వాళ్ళలో. ఏదో ఒక పార్ట్ మిస్ అయి ఉంటుంది. ఇతని దగ్గర ఏ పార్ట్ మిస్ అవ్వాలి, అన్నీ ఉన్నాయి. ఆ తర్వాత స్ట్రాటజీలు కూడా, తెలివి కూడా. మీ ఆటతో ఇది మామూలు ఎలివేషన్ కాదు, ఇది నాకు అన్నిటికంటే బాగా నచ్చింది. మీ ఆటతో మిగతా వాళ్ళ ఆట స్థాయిని కూడా మీరు పెంచారు, ఇది నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది.
మీ ఆటతో మిగతా వాళ్ళ ఆట స్థాయిని కూడా పెంచారు, ఇది నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది అనే మాట ఎంత ఎలివేషన్ అంటే, అక్కడ ఎవడైనా బాగా ఆడేవాళ్ళు ఉంటే కదా తనని కొట్టడానికి ఎక్కువ కష్టపడతారు, తనని ఓడించడానికి ఎక్కువ కష్టపడతారు, తనని బెంచ్ మార్క్ పెట్టుకొని కష్టపడతారు అనే ఫీలింగ్తో చెప్పిన మాట్లాడి. అది ఇంకొకటి ఏంటంటే బిగ్ బాస్కి ఆనందం ఏంటి, ఒకరిద్దరు బాగా ఆడుతూ ఉంటే వాళ్ళని చూసి వీళ్ళు కూడా ఆడాలనే ఉద్దేశం, వాడిని కొట్టి ఆడాలి, వాడిని కొట్టి గెలవాలనే ఉద్దేశం ఉంటే వీళ్ళలో కూడా ఆ ఊపు వచ్చి ఆడితే చూడడానికి ఎపిసోడ్లు కూడా బాగుంటాయి, అందుకు ఆనందం అని చెప్పిండు. ఇంకొక మీనింగ్ ఏంటంటే, ఇమాన్యుల్ ఒక బెంచ్ మార్క్ సెట్ చేసిన తర్వాత ప్రతి టాస్క్ అలా ఊగా గెలుస్తున్న తర్వాత మొన్న ఒక రోజు టాస్క్లో తనూజ గారు ఇమాన్యుల్తో గెలిచారు. గెలిస్తే ఇమాన్యుల్తో గెలిచిందిరా తనూజ అని ఎలివేషన్ ఇచ్చాం, అది కూడా ఒక మీనింగ్ వస్తుంది. అంటే అవతల వాళ్ళ స్థాయిని పెంచేటట్టుగా ఉంది నీ ఆట. నీతో ఆడి గెలిస్తే అవతల వాళ్ళ స్థాయి కూడా మారుతుంది, అంటే వాళ్ళకి ఎలివేషన్ ఇచ్చే అంత స్థాయిలో నువ్వు ఆడుతున్నావు. ఇది కూడా ఇండైరెక్ట్ మీనింగ్, బట్ మెయిన్ మీనింగ్ అయితే ఇది ముందు చెప్పింది. ఏం మీనింగు, మీ ఆటతో మిగతా వాళ్ళ ఆట స్థాయిని కూడా పెంచారంటే ఇతను అంత బాగా ఆడుతున్నప్పుడు అవతల వాళ్ళు కూడా ఇంకా బాగా ఆడుతున్నప్పుడు గెలవలేము, తనతో ఈక్వల్గా పోరాడలేము అన్నప్పుడు వాళ్ళు ఇంకా ఎక్కువ ఎఫర్ట్స్ పడుతున్నారు, ఇంత స్ట్రాంగ్ ప్లేయర్ ఉండబట్టి అనే పాయింట్తో భయంకర ఎలివేషన్ ఇచ్చాడు. మీ ఆటతో మిగతా వాళ్ళ స్థాయి అయిపోయిన తర్వాత మీకు ఇంకో ఫ్రెండ్స్ దొరికారు, అల్లరి చేసే మమ్మీ కూడా తోడయ్యారు. ఫ్రెండ్స్ అంటే వీళ్ళు దొరికారు. ఫ్రెండ్స్ అని ఒక రీతు, ఒక తనుజ వాళ్ళనే చెప్పారు, కానీ కళ్యాణ్ డెమాన్ ఎక్కడికి పోయారో నాకు అర్థం కాదు, దాని గురించి మాట్లాడతా, ఏవి ఎప్పుడు మాట్లాడతా. తర్వాత ఇంటి సభ్యులు మీకు దగ్గరైన వాళ్ళ మీద మాటలు దాడి చేసినప్పుడు మీరు మాట మార్చలేదు, వాళ్ళ తోడు వీడలేదు, మీ ఆటలో మీ భావాల్లో ఎప్పుడు నిజాయితీగా ఉన్నారు, మంచి వైపు నిల్చున్నారు, అందుకే తప్పు అనిపించినప్పుడు అంతే ధీటుగా నిలదీశారు. ఈ సంజన గారు రిలేటెడ్గా ఎన్ని ఇష్యూలు వచ్చినా సంజన గారికి చెప్తున్నారు, మళ్ళీ సంజన గారితో బాగున్నారు తప్పించి ఆవిడ నెగిటివ్ అవుతున్నారని దూరం అవ్వలేదు. దాంతోపాటుగా నిజంగా ఆవిడ తప్పు చేసినప్పుడు కూడా తప్పు చేశారనే చెప్పారు. రీతు చౌదరి అన్నప్పుడు గట్టిగా అరిచి తప్పు చేశారు, మీరు తప్పు చేశారు, ఒక ఆడపిల్ల అనేసి అన్న మాటలు కానీ సూపర్. ఇవన్నీ క్లారిటీగా బిగ్ బాస్ చెప్పాడు. ఆ తర్వాత ఇంట్లో ఎన్ని జరిగినా ఆట మీద ఏకాగ్రత మాత్రం కోల్పోదు. ఎగ్జాంపుల్కి హరీష్ గారు మధ్యలో ఇష్యూ అయ్యి ఎంటర్టైన్మెంట్కి కొంచెం అడ్డం పడి నువ్వు అలా అన్నావు ఇలా అన్నావు అన్న తర్వాత తనూజ గారితో ఇష్యూలు వచ్చేసి తనూజ గారు దూరం అయిన తర్వాత, అండ్ సంజన గారితో ఇష్యూ వచ్చి సంజన గారితో 1-2 డేస్ కొంచెం దూరం అయిన తర్వాత, అండ్ భరణి గారితో ఇష్యూ వచ్చి భరణి గారితో దూరం అయిన తర్వాత, ఇవన్నీ ఇన్ని జరిగాయి. రీతు చౌదరితో కూడా ఇష్యూలు వచ్చి రీతు చౌదరితో కూడా కొంచెం మధ్యలో డిస్టర్బెన్సెస్ వచ్చాయి. ఇన్ని జరిగిన ఆటకు మాత్రం ఎప్పుడు దూరం పెట్టలేదు, ఆ గేమ్ ప్లాన్లో ఆ బుర్రకు పదును పెట్టడం మాత్రం ఎప్పుడు ఆపలేదు. అది మీనింగ్. తర్వాత ప్రేక్షకులను ఎలా ఎంటర్టైన్ చేయాలనేది మీకు తెలిసినట్టుగా ఎవరికి తెలియదు, నేను ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. పర్ఫెక్ట్ ఎంటర్టైనర్, ఆల్రౌండర్ కాబట్టి ఇంకా అతనికి తెలియకుండా ఉండేది ఏముంది. తర్వాత అందుకే దాదాపు మీ లెక్కలన్నీ కరెక్ట్ అయ్యాయి. చూడండి, మీ లెక్కలన్నీ కరెక్ట్ అయ్యాయి. 2 లెక్కలన్నీ అంటే మొన్న ఆ టాస్క్ని చూసారా, ఆ టాస్క్ని కలిపి మాట్లాడినట్టుగా అనిపించింది. దాంతోపాటుగా తను వేసుకునే క్యాలిక్యులేషన్స్, అంటే ఎవరు ఎప్పుడు వెళ్ళిపోతారు, ఎవరు ఎక్కువ ఉంటారు, ఎవరు టాప్ 5 దాకా వస్తారు, ఏ టాస్క్ ఎవరెవరు ఆడడానికి వస్తారు, ఈ టాస్క్ ఎలాంటి, ఇవన్నీ లెక్కలు వేసుకుని క్యాలిక్యులేషన్ చేసుకుంటా ఉంటాడు. ఆ క్యాలిక్యులేషన్స్ ఆల్మోస్ట్ రైట్ అయ్యాయి. నిజంగానే ముందే ఊరికే గెస్ట్ చేసేవాడు, ప్రతిదీ అలవోగా గెస్ట్ చేసేవాడు. లెక్కలన్నీ కరెక్ట్ అయ్యాయి. అంత షార్ప్గా మీ బుర్ర ఉన్నప్పుడు అక్కడ జుట్టు ఎలా ఉంటుంది చెప్పండి. ఇది ఫన్ యాంగిల్, అందరికీ వేయలేడు ఇది, ఎందుకంటే ఒక ఎంటర్టైనర్తో మాత్రమే పని చేయగలరు. నువ్వు అంత షార్ప్గా అన్ని ఐడియాల మీద ఐడియా వేసి బుర్రకి అంత పదును పెడుతుంటే ఇంటికి ఎలా నిలబడతాయి, అందుకే జుట్టు ఊడిపోయింది నీకు అన్నట్టుగా ఫన్నీగా చేసిన సూపర్ అనిపించింది. తర్వాత కానీ ఇమాన్యుల్ ప్రేక్షకుల మనసు గెలిచేందుకు మళ్ళీ ఇది కూడా భలే సూపర్ చేశాడు. కానీ ప్రేక్షకుల మనసు గెలిచేందుకు గొప్ప మనిషిగా ఎదిగేందుకు జుట్టు అక్కర్లేదు, గొప్ప చదువులు అక్కర్లేదు, ఆడంబరాలు అక్కర్లేదు, కావాల్సింది వ్యక్తిత్వం ఒక్కటే. అదే మిమ్మల్ని పై మెట్టు మీద నిలబెట్టేది. ఇది మరొక్కసారి మీ ద్వారా రుజువైంది. నీ దగ్గర ఎంటుకలు లేకపోవచ్చు, తర్వాత సరికి జుట్టు లేకపోవచ్చు, గొప్ప చదువులు చదువుకోలేకపోవచ్చు. మనం కూడా ఇంగ్లీష్ అది ఇది అంటే సార్ నేను పెద్ద చదువుకోలేదు సార్ అన్న కదా, అందుకని నీ దగ్గర జుట్టు లేకపోవచ్చు, పెద్ద చదువులు లేకపోవచ్చు, నీ దగ్గర వ్యక్తిత్వం ఉంది, అదే నిన్ను పై మెట్టి మీద నిలబెట్టింది, అది ఇప్పుడు ప్రూవ్ అయింది అనేసి తన వ్యక్తిత్వాన్ని, తన క్యారెక్టర్ని పొగిడాడు బిగ్ బాస్. ఎందుకంటే ఈ సీజన్లో నేను చాలాసార్లు చెప్పిన మాట, ఏ రోజు ఇమాన్యుల్ ఒక్కరిని కూడా తుష్కారంగా ఒక బూతు మాట మాట్లాడినట్టు కానీ, అవతలలో హట్టేటట్టుగా చివుక్కుమనేటట్టుగా ఒక మాట మాట్లాడిన క్షణాలే లేవు. ఏదైనా మిస్టేక్ ఉంటే 2 మిస్టేక్స్ ఇమాన్యుల్ది మొత్తం జర్నీ మొత్తం మీద. ఒకటి నామినేషన్లకి రాకపోవడం తన దురదృష్టం, అండ్ మిస్టేక్ కూడా కొంత ఉంది. ఎందుకంటే
తెలియకుండానే ఎంటర్టైనర్గా కొంచెం సేఫ్గా ఉండాల్సి వస్తే ఆ సేఫ్గా ఉండడం వల్ల వాళ్ళు నామినేట్ చేయలే. ఓవరాల్గా నామినేషన్లకు రాకపోవడం తన మిస్టేక్. రెండోది, ఆటలో ఎలాగైనా ఉండాలి, ఎలాగైనా కసిగా ఉండాలని ఆ స్ట్రాటజీలు వేసే కాడ ఒక్కొక్కసారి ఆ స్ట్రాటజీలు మరీ ఓవర్ స్ట్రాటజీలు అన్న ఫీలింగ్ నాకైతే వచ్చింది, చాలామంది కూడా వచ్చి ఉంటుంది. ఆ రెండు తప్పించి అది కూడా పాజిటివ్గానే తీసుకోవచ్చు. ఇదిగో ఆ స్ట్రాటజీలు అనేది పాజిటివ్గా తీసుకోవాలి కూడా పాజిటివ్గానే తీసుకుంటారు. ఆ ఒక్కటే నామినేషన్ రాకపోవడం కూడా అది పాజిటివ్గానే తీసుకోవచ్చు. తను ఆ బాగా ఆడితే ఎవడరా నామినేషన్ చేస్తారనే పాయింట్లో తీసుకోవచ్చు. బట్ ఉన్న వాటిలో నెగిటివ్స్వే, ఇంకేమీ లేవు. అదే చెప్తున్నాడు బిగ్ బాస్, ఇక ఏమీ లేవు స్వామి నీ దగ్గర, ఇక నువ్వు ఎవరిని ఏమనేది లేదు, కించపరిచింది లేదు, నువ్వు మంచిగానే ఉన్నావు, అందరిని ఎంటర్టైన్ చేసావు, అందరితో కలుపుకోమని, అందరితో రిలేషన్స్ ఉన్నాయి, నీ వ్యక్తిత్వమే నిన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చిందని చెప్పిన మాటతో ఆట అంతా పక్కన పెట్టి వ్యక్తిత్వం ఉండాలి, బిహేవియర్ ఉండాలి. ఆ వ్యక్తిత్వం నీ దగ్గర ఉంది. ఇంకా ఎలివేషన్లో కమిడియన్గా మొదలుపెట్టిన నువ్వు హీరోగా బయటికి రావాలన్న మీ అమ్మ కోరిక నెరవేరింది. అంటే నువ్వు కమిడియన్గా మొదలుపెట్టావు, ఇప్పుడు అందరి మనసుల్ని గెలుచుకొని ఇన్ని వారాలు నామినేషన్లోకి రాకపోయినా కూడా నీకు ఓట్లేసి టాప్ 5లో నిలబెట్టారంటే యూ ఆర్ ద హీరో. మా దృష్టిలో కూడా హీరో. నిన్ను నమ్మి, వాళ్ళు బిగ్ బాస్ మీనింగ్ అది, నిన్ను నమ్మి ఒక ఎంటర్టైనర్గా నేను హౌస్లోకి తీసుకొని వస్తే నువ్వు మా నమ్మకాన్ని ఒమ్ము చేయలేదు. నువ్వు ఇవ్వాల్సిన కంటెంట్, ఏ రకంగా ఏ టైంలో మాట్లాడాలో, ఏ రకమైన ఫుటేజ్ ఇవ్వాలో, ఏ రకంగా మమ్మల్ని సాటిస్ఫై చేయాలో అన్ని రకాలుగా సాటిస్ఫై చేసావు ఇమానియల్ అని వాళ్ళ ఉద్దేశం. అందుకనే నువ్వు కమెడియన్గా లోపలికి వచ్చావు, హీరోగా బయటికి వెళ్తున్నావు, మీ అమ్మ కోరిక ప్రకారమే అది నెరవేరినట్టే అన్నట్టుగా చెప్పారు. ఇమాన్యుయల్ ఇప్పటిదాకా ఎమోషనల్ అవుతున్నావు, భారీగా ఎమోషనల్ అయిన సీన్. ఎందుకంటే తనకు కావాల్సింది కూడా అదే, మంచి ఎంటర్టైనర్ అని గుర్తింపు వస్తే బయటికి వెళ్ళిన తర్వాత అవకాశాలు దొరుకుతాయి, బయటికి వెళ్ళిన తర్వాత ఛాన్సులు దొరుకుతాయి, 4 రూపాయలు సంపాదించుకోవచ్చు అనే ఆ ఇది ఉంటుంది. నేను ఇందాక చెప్పాను చూసారా తన వ్యక్తిత్వం అని, ఆ వ్యక్తిత్వం ఎందుకు ఆపుద్ది తెలుసా? ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వ్యక్తి మళ్ళా ప్రాబ్లమ్స్లోకి పోకూడదు. ఆల్రెడీ కష్టాల్లో నుంచి ఫ్యామిలీని బయటికి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ మన ఫ్యామిలీ అంత కష్టాల్లోకి వెళ్ళకూడదు అని ఆలోచించుకున్న ప్రతి ఒక్కడు ఆచితూచి మాట్లాడతారు. ఒక మాట, ఒకరిని ఏదైనా బూతు మాట్లాడాలంటే అవతలోడు మనల్ని బూతులు మాట్లాడతాడేమో, మన బూతు టెలికాస్ట్ అయితే మన లైఫ్ స్పాయిల్ అవుద్దేమో అన్న ఫీలింగు, ప్రతిదీ ఆచితూచి. ఎందుకు అంత దుష్కరంగా మాట్లాడలేమంటే అవతల ఫ్యామిలీ ఉంటుంది, మనం పడ్డ కష్టాలు గుర్తుకొచ్చినప్పుడు కంట్రోల్లోనే మాట్లాడతారు. అది మన వ్యక్తిత్వం. ఇమాన్యుయల్ సిచ్యువేషన్ కూడా అదే, అంత పెద్ద ఆర్టిస్ట్ అయిపోయి కోట్లు సంపాదించిన వ్యక్తి కాదు, నార్మల్ స్థాయిలోనే ఉన్నాడు ఇప్పటికీ. కాబట్టి మనం వచ్చిన స్థాయి ఏంటి అది మర్చిపోకూడదు, జాగ్రత్తగా ఆచితూచి ఆడాలన్న ఫీలింగ్తో కూడా ఉంటుంది ఆటోమేటిక్గా. తర్వాత సరికి ఇది చూపించేసి మొత్తం అల్లాడి చేశాడు పొగడతలు. తర్వాత ఏవి స్టార్ట్ అయింది మావా. ఏవిలో ఫస్ట్ మొత్తం ఫుల్లీ ఎంటర్టైన్మెంట్ చూపించాడు, మొత్తం ఎంటర్టైన్మెంట్. చిల్ బాయ్ ఆ పాట వేసి చిల్ అన్నట్టుగా మంచి సాంగ్ వేసి ఎంటర్టైన్మెంట్ ఫుల్గా చూపించాడు స్టార్టింగ్ అంతా. నాకు ఈరోజు ఈ పాయింట్ చెప్పి మెయిన్ పాయింట్ నాకు ఈరోజు చెప్పాలనిపిస్తున్న పాయింట్ ఏంటంటే, ఒక ఎంటర్టైనర్ ఏవిలో ఎనీ ఎంటర్టైనర్ ఏవిలో ఒక 70 to 80% కామెడీ మాత్రమే ఉంటుంది. 70-80% ఫుల్ కామెడీ, మహా అయితే కొంచెం ఎలివేషను, అదే ఎమోషన్ ఉండొచ్చు. కామెడీ ఎమోషన్ ఎక్కువ ఉంటుంది. 60-70% కామెడీ, 10 to 20% ఎమోషన్, మిగతాదంతా కూడా తూతు మంత్రంగా ఒక 5% గేమ్ అయ్యి ఉంటాయి. బట్ ఇమాన్యుయల్ ఏవిలో ఆల్మోస్ట్ ఎక్కువ గేమే ఉంది, ఆల్మోస్ట్ ఎక్కువ ప్లాన్ వేసేదే ఉంది, ఆల్మోస్ట్ ఎక్కువ టాస్క్లు ఆడిందే ఉంది. ఎమోషన్స్ కొంచెం ఉంది, ఎమోషన్స్ ఉన్నా ప్రాబ్లం లేదు. గేమ్లో పార్ట్ ఆఫ్ ఎంటర్టైనర్ దాంట్లో ఎంటర్టైన్మెంటే కాకుండా మిగతా పార్టే ఎక్కువ ఉంది. ఎంటర్టైన్మెంట్ చేశాడు, బట్ ప్రాబ్లం ఏంటి, ఎంటర్టైన్మెంట్తో పాటు టాస్క్లు ఆడి ఆ ప్లానింగ్ కావచ్చు, గేమ్లో ఇన్వాల్వ్మెంట్ కావచ్చు, ఆ ఎమోషన్స్ కావచ్చు, అవి కూడా ఎక్కువనే. ఓన్లీ ఎంటర్టైనర్ కాదు, ఎంటర్టైన్మెంట్తో పాటుగా దానికి ఈక్వల్ కంటే ఎక్కువగా ఆటలాడాడు అండ్ ఎమోషన్స్ చూపించాడు. రిలేషన్స్ ఉన్నాయి, ఫ్రెండ్షిప్స్ ఉన్నాయి, అంటే ఎనిమీస్ ఉన్నారు స్టార్టింగ్ ఆఫ్ ది సీజన్లో. అండ్ మధ్యలో కొంచెం తెలియకుండానే భరణి గారికి ఆయనకి పడకుండా వచ్చింది. కొన్ని సిచ్యువేషన్లో వాళ్ళు ఒకరికొకరు నామినేషన్లు వేసుకున్నారు. మధ్యలో రీతు చౌదరికి ఆవిడికి పడకుండా వచ్చింది, తర్వాత డెమాన్ పవన్కి ఈయనకి పడకుండా వచ్చింది, తర్వాత తనూజకి ఇమాన్యుయల్కి పడకుండా వచ్చింది, లాస్ట్లో తనూజ ఇమాన్యుయల్కి సంజన గారికి పడకుండా వచ్చింది. అన్నీ వచ్చాయి. తర్వాత సరికి ఫుల్ ఎంటర్టైన్మెంట్ తర్వాత ఇమాన్యుయల్ తనూజతో ఫ్లట్టింగ్ చేసి చూపించారు, మంచి సాంగ్స్ వేసి. ఆ తర్వాత నెక్స్ట్ ఇమాన్యుయల్ ఒక మాట మాట్లాడుతున్నాడు. ఇదే నాకు ఈరోజు ఏవీల్లో ఎడిటింగ్ భయంకరంగా నచ్చింది. ఏమనిపించిందంటే, నేను నా ఓన్ గేమ్ ఆడి ఉంటే అక్కడ ఒక్క బాక్స్ కూడా మిగిలేదు కదనే డైలాగ్ ఉంటుంది ఫస్ట్ 1-2 వీక్స్లో ఆ బొమ్మల టాస్క్ అప్పుడు. అనగానే ఇమాన్యుయల్ ఆడాడా, ఏం ఆడారా,
ఏం ఆడాడా, ఆడకుండానే ఇక్కడ దాకా వచ్చాడా అని అనగానే ఆట గురించి ఏం ఆడాడా ఆడకుండానే వచ్చాను అనగానే టాస్కులు ఎలా ఆడాడా ఇమానియల్ అని చూపించారు. ఎలా టాస్కులు ఆడాడు, ఏం చేశాడు అనేది చూపించారు. నాకు ఒకటే అనిపించింది మామ, నువ్వు టాస్కులు ఆడితే నీ యాక్యురసీ, నువ్వు టాస్కులు ఆడితే నీతో ఆడడం కష్టం, నువ్వు సూపర్ ఆడావు, ఈ సీజన్లో ఎన్ని టాస్కులు ఆడావో ఆల్మోస్ట్ అన్ని గెలిచావు అనే పాయింట్ మాట్లాడుంటే బాగుండి అనిపించింది. అదొక్కటే మిస్ అయింది. అది మేబీ డెమాన్ కోసం రిజర్వేషన్ చేసి పెట్టారేమో ఆ డైలాగ్ అనిపించింది. బట్ స్టిల్ ఇమాన్యుయల్ ఆల్సో డిజర్వ్స్ దట్ డైలాగ్. నీతో టాస్క్లు ఆడడం అంటే చిన్న విషయం కాదు. నువ్వు ఏందయ్యా స్వామి, నువ్వు టాస్క్లు ఆడితే, నువ్వు ఏదైనా టాస్క్ పెట్టాలి అంటే మా టీం మొత్తం కూర్చొని మల్ల గుల్లాలు పడి ఈ ఇమాన్యుయల్ ఓడించాలంటే ఏం టాస్క్ పెట్టాలరా, ఇమాన్యుయల్ ఉన్నాడరా, కొంచెం ఆలోచించి టాస్క్ పెట్టండి రా, మళ్ళీ ప్రతిసారి ఇమాన్యుయల్ గెలుస్తుంటాడ్రా, కొంచెం టఫ్ టాస్క్ తీసుకురాడ్రా, ఇమాన్యుయల్ ఓడించే టాస్క్ తీసుకొని రావాలరా అనేసి మేము ఆలోచిస్తుంటాం అనేటువంటి ఒక లైన్ రాసి నువ్వు టాస్కుల్లో కింగ్ అయ్యా అన్నట్టుగా ఒక లైన్ యాడ్ చేసి ఉంటే బాగుండదు అనిపిస్తుంది. బట్ డెమాన్ కోసం ఆ లైన్ రిజర్వ్ చేసి పెట్టారేమో అని అనిపిస్తుంది. అది నాకు అనిపించింది. ఆ తర్వాత టాస్కులు ఆడే చూపించారు. నెక్స్ట్ క్యాప్టెన్సీ సాక్రిఫైస్ చేసేటప్పుడు మళ్ళీ ఆడి గెలుచుకుంటాను సార్, నాకేం ప్రాబ్లం లేదు అని అనేసాడా, అనగానే మళ్ళీ వెంటనే నెక్స్ట్ క్యాప్టెన్ అయ్యేది చూపిస్తారు. అంటే వెంటనే ఆ డైలాగ్కి సింక్ అయ్యేటట్టుగా ఎడిట్ చేస్తారు. వెంటనే నెక్స్ట్ క్యాప్టెన్ అయ్యేదానికి, టాస్క్లు ఆడేదానికి, ఆ తర్వాత క్యాప్టెన్ అయ్యేదానికి చూపించిన వెంటనే నెత్తురికి మరిగిన యాంగ్రీ చీత నెత్తు కోట కన్ఫర్మ్ అంట ఆ పాట సెకండ్ వేరియేషన్ ఒకటి ఉంటుంది. అదే సాంగ్దే కొంచెం వేరే మ్యూజిక్తో ఒకటి ఉంటుంది స్లో మోషన్లో. ఆ పాట వేసాడు, మంచి ఎలివేషన్, గూస్ బంప్ సాంగ్. ఎవరికి అందదు అతని రేంజ్, ఆ లైన్స్ ఈ క్యాప్టెన్ అనుకో చెప్పి మరీ కొట్టారు కదా క్యాప్టెన్, టాస్క్ మీద టాస్క్లు ఆడుతున్నారు కదా అట్లా. ఎవరికి అందదు. నెక్స్ట్ నామినేషన్ స్టార్ట్ చేశారు. ఏదైతే సీరియస్గా అందరితో నామినేషన్ ప్రతిసారి గట్టిగా మాట్లాడతాడు సీరియస్ మోడ్లో, అవన్నీ చూపించాడు. నెక్స్ట్ ఏడుపులు, ఎమోషన్స్, తను ఎక్కడెక్కడ ఎమోషనల్ ఫీల్ అయ్యాడు అవన్నీ చూపించాడు. ఆల్మోస్ట్ సంజన గారితో ఎమోషన్స్, సంజన గారితో బాండింగు అన్నీ మిక్స్ చేసి కొట్టాడు. కొట్టేటప్పుడు ఒక టైంలో ఒక లైన్ వస్తుందయ్యా, ఆ ఎమోషన్స్ పడేటప్పుడు. అంటే ఎమోషన్స్ అంటే ఏంటి, ఎవరో ఒకరు హట్ చేసినప్పుడు, ఎవరో ఒకరు వద్దనుకున్నప్పుడు ఇలాంటి టైంలో ఎమోషన్స్ వస్తాయి కదా. అక్కడ వాడిన పాట చూడండి. జనమే పొగిడే ముఖమే వద్దంటావే అంటే నన్ను అందరు ఇష్టపడుతున్నారు జనం, మీరు వద్దనుకుంటున్నారు ఇక్కడ హౌస్లో వాళ్ళు, జనాలు మాత్రం కావాలనుకుంటున్నారు నన్ను అనే మీనింగ్ వచ్చినట్టుగా ఆ పర్టికులర్ లైన్లో పెట్టడం హైలైట్ అనిపించింది నాకు. సార్ నీలో హ్యూమన్కి మించిన ఎమోషన్ కూడా ఉంది అనగానే ఇంకా ఎమోషన్స్ ఇంకా ఎక్కువ చూపించారు. తర్వాత ఏవి చూస్తూ ఏడుస్తూనే ఉన్నాడు, ఇంక మామూలుగా ఏడవట్లా, ఇంక ఏడుస్తానే ఉండు. తర్వాత నెక్స్ట్ ధీరా 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 ధీ సుల్తానా ధీరా 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 సుల్తానా, ఏదో గొత్తు బాగలేదు, ఏదో శుద్ధిలో గెలిపేశా. ఆ పాట కేజీఎఫ్ ఎలివేషన్ వాడకుండా బిగ్ బాస్ తెలుగు ఏవీస్, కన్నడ ఏవీస్, తమిళ్ ఏవీస్, హిందీ ఏవీస్ ఏవి ఉండవు. ప్రతి ఏవీలో బిగ్ బాస్ జర్నీ ఏవి అనగానే ఒకరి ఇద్దరు ముగ్గురు నలుగురికైనా కేజీఎఫ్లో ఎలివేషన్ పడికి తీరాల్సిందే. ఆ కేజీఎఫ్ ఎలివేషన్ ఉడికి పడ్డాయిరా మనం అనుకుంటూ ఉంటాం, కేజీఎఫ్ ఎలివేషన్ చేయాలరా, కేజీఎఫ్ ఎలివేషన్ చేయాలని. ఇమాన్యుయల్కి పడింది అయ్యా ఒక కేజీఎఫ్ ఎలివేషను. మిగతా 2-3 పాటల్లో ఎలివేషన్స్ ఎవడో ఒకటి తగిలిచ్చేసి కేజీఎఫ్ ఎలివేషన్ లేకుండా మంచి ఎలివేషన్ ఏవి రాదు. కేజీఎఫ్ ఎలివేషన్ పడింది అయ్యా. లాస్ట్లో తెలుగు ప్రజలారా అనే మాటతో ఎండ్ చేశాడు. తెలుగు ప్రజలారా ఐ లవ్ యూ అనేసి ఎండ్ చేశారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా యూజ్ చేసిన ఆ సాంగ్స్ కావచ్చు, మధ్యలో యూజ్ చేసిన నెత్తురికి మరిగిన హంగ్రీ చీత కావచ్చు, తర్వాత లాస్ట్ దానికంటే ముందు యూజ్ చేసిన ధీరా 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 ఆ పాట కావచ్చు, మొత్తం ఎలివేషన్స్తో మొత్తం 14 నుంచి 15 నిమిషాలు నాన్ స్టాప్ టాస్క్లు, నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్, నాన్ స్టాప్ ఎమోషన్స్తో, నాన్ స్టాప్ వాళ్ళ మదర్తో అండ్ ఇక్కడ ఉన్న మదర్తో ఇద్దరికి సంబంధించిన సీన్స్ కావచ్చు, తనూజ గారితో రీతుతో రిలేషన్స్ కావచ్చు, తనూజ గారితో ఫ్లట్టింగ్ కావచ్చు, ఫ్రెండ్షిప్ కావచ్చు, అవన్నీ చూపించారు. సూపర్ ఉంది ఏవియో. బట్ మిస్ అయింది ఏంటంటే వీళ్ళందరూ ఎప్పుడైతే ఉన్నారో వాళ్ళకి సమానంగా, వాళ్ళకి ధీటుగా కళ్యాణ్ది ఇమాన్యుయల్ ర్యాపో, కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్ రిలేటెడ్గా ఆ బాండింగ్ ఏదవుతుందో అన్నా తమ్ముల బాండింగ్ ఫస్ట్ వీక్ నుంచి మధ్యలో కనెక్ట్ అయ్యారు. 3-4 వారాల తర్వాత కూడా బెడ్లోనే ఒకే బెడ్ షేర్ చేసుకుంటూ, కలిసి తింటూ, కలిసి తిరుగుతూ, నాన్ స్టాప్గా పెయిన్ షేర్ చేసుకుంటూ, టాస్క్లు ఆడితే కలిసి ప్లాన్ చేసుకుని ఆడి, ఒకరు ఓడిపోతే ఒకరి కోసం ఏడ్చి, కళ్యాణ్ ఇమాన్యుయల్ ఓడిపోతే టాస్క్ కోసం ఏడ్చి నువ్వు గెలిస్తే చాలరా నాకు తమ్ముడా అని చెప్పి, తర్వాత టికెట్ టు ఫినాలే గెలిచినప్పుడు ఇమాన్యుయల్ ఆనందపడ్డం,
తర్వాత టాస్క్లో తను సెకండ్ ఫైనలిస్ట్ అయ్యేటప్పుడు ఇమాన్యుయల్ ఓడిపోతే కూడా కళ్యాణ్ బాధపడడం, ఎవరికైనా ఇంజురీ జరిగితే ఇమాన్యుయల్కి బాధపడి దగ్గరగా వెళ్ళి ఓదార్చడం, ఇన్ని భయంకరమైన క్యూట్ బాండింగ్ వీళ్ళిద్దరిది. ఏమన్నా నా తమ్ముళ్ళు జెమ్స్ అనేసి డెమాన్ పవన్ కళ్యాణ్ గురించి చెప్పేవి కానీ అవన్నీ వేసి ఉండాల్సింది కదా, కళ్యాణ్ ఇమాన్యుయల్ బాండింగ్ గురించి వేసి ఉండాల్సింది కదా అని అనిపిస్తుంది నాకు. ఇక్కడ కూడా కట్ చేయాలా బిగ్ బాస్. నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే 2 వారాల నుంచి ఏ ఫుటేజ్ లేని వ్యక్తి నిజంగానే ర్యాపో లేదా లేకుండా ఉంటుంది నేను అసలు మాట్లాడను. ఇమాన్యుయల్ది కళ్యాణ్ది క్లియర్గా కనపడుతుంది కదా అంత మంచి ర్యాపో, దాన్ని ఎలా ఎడిట్ చేశాడు, దాన్ని ఎలా తీసేశాడో నాకు అర్థం కాల. గాడ్ నోస్, అదొక్కటే నచ్చలేదు నాకు. ఆ తర్వాత సరికి మెయిన్ ఏమీ లేదు మా, ఒకటే మాట, ప్యూర్ ఆల్రౌండర్. ఈ ఏవి చూసిన తర్వాత మంచి సినిమా లాంటి ఏవి అది, ఏవిగా సినిమా ఏవి కాదు, ఒక సినిమా లాంటి ఏవి తన జర్నీ అంత మంచిగా ఎడిట్ చేసి నీట్గా ఒక సినిమా లాగా చూపించేశారన్న ఫీలింగ్ వచ్చింది. ఆ తర్వాత అన్నీ ఒక లవ్ ఉంది, ఎమోషన్ ఉంది, ఫ్రెండ్షిప్ ఉంది, టాస్క్లు ఆడేది ఉంది, మొత్తం మిక్స్ చేసి కొట్టేశాడు. అంటే ఓజీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసాడు, కేజీఎఫ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసాడు, సూపర్ అంతే. నెక్స్ట్ వచ్చరికి ఇమాన్యుయల్ అందరికీ థ్యాంక్ యూ, ఈ కట్టె కాలే వరకు మీ అందరినీ ఎంటర్టైన్ చేసి తిడతాననేసి గట్టిగా మాట్లాడేసి వెళ్ళిపోయాడు. తర్వాత నాకు అదే చెప్పాను కదా, ఇది బిగ్ బాస్ ఎడిటింగ్ చేసేటప్పుడు చాలా ఫుటేజ్ ఇచ్చాడు కదరా, దీంట్లో ఏవి బెస్ట్ 13-14 మినిట్స్ పెట్టాలని అల్లాడిపోయి ఉంటారు, గట్టిగా అల్లాడిపోయి ఉంటారు. తర్వాత సరికి ఓవరాల్గా ఏం లేదా ఇమాన్యుయల్ జర్నీ. స్టార్టింగ్లో మనోడు కామెడీ పీసే కదరా మామూలు అనుకున్న కంటెస్టెంట్ మాస్టర్ పీస్ కంటెస్టెంట్ అయ్యాడు. కామెడీ పీస్ కాదురా ఇమాన్యుయల్, మాస్టర్ పీస్ లాంటి కంటెస్టెంట్ రా. మొత్తం మిక్స్ చేసి కొట్టాడు. కామెడీ, ఎంటర్టైన్మెంటు, ఎమోషన్స్, టాస్కులు, బ్రెయిన్ గేము ప్రతి ఒక్కటి ఇచ్చి కంప్లీట్ ఆల్రౌండర్ అనిపించుకున్నాడు అందరి చేత. దాంతోపాటుగా 100% రికార్డు బ్రేకింగ్ క్రియేట్ చేసి చాలా రికార్డ్స్ బద్దలు కొట్టి ఏ సీజన్లో కూడా ఆడియన్స్, నేను ఇందాక మొన్న కళ్యాణ్ రిలేటెడ్ కూడా అదే చెప్పా, వరుసగా కొన్ని వారాల నామినేషన్లో రాకపోయినా కూడా ఓటింగ్ కాన్స్టెంట్గా పడుతుంది అంటే తన ఆట చూసి తను తోపు అనే ఫీలింగ్తో నామినేషన్లో నుంచి సేవ్ చేయడానికి ఓట్లేరు, వ్యక్తిత్వం చూసి క్యారెక్టర్ చూసే ఓట్లు వేస్తారనేది ఇమాన్యుయల్కి కూడా వర్తిస్తుంది. వరుసగా 8-9 వారాలు నామినేషన్లో లేకపోయినా పిల్లోడు మంచోడురా, ఎవరి జోలికి వెళ్ళడరా, ఎంటర్టైనింగ్ చేస్తున్నాడురా, మంచి పిల్లోడురా, క్యారెక్టర్ని చూసే ఓటేయాలి తప్పించి ఇమాన్యుయల్ ఎరగదీస్తున్నాడు, టాస్క్లు ఆడుతున్నాడని ఓటేరు. తన వ్యక్తిత్వం నచ్చే ఓట్లేశారనే బిగ్ బాస్ వ్యక్తిత్వాన్ని పొగుడుతా చేశారన్న ఫీలింగ్ కూడా వచ్చింది. కామెడీ పీస్ అనుకున్న ఇమాన్యుయల్ మాస్టర్ పీస్ అయి కూర్చున్నాడు అనిపించింది. బట్ ఒకటే, తను ఎప్పుడో విన్నర్ జోన్లో 60-70% ఓటింగ్తో నిలబడాల్సిన కంటెస్టెంట్. ఒకటే ఏంటంటే బిగ్ బాస్ థీమే నామినేషన్లోకి వచ్చిపోతూ ఉంటేనే జనాలు ఓటింగ్కి అలవాటు పడతారు, అది ఓపెన్ ఫ్యాక్ట్. అది దాంట్లో ఫెయిల్ అయిపోయాడు, అంతకుమించి ఏమీ లేదు. అంతే, ఇంకా చిన్న మిస్టేక్స్ అవి రెగ్యులర్గా ఉండేవి, ఆ రెగ్యులర్గా ఉండేవి చిన్నవి చెప్పుకోవడం తప్పించి ఇమాన్యుయల్ తప్పు బట్టి నేను చాలాసార్లు ఇమాన్యుయల్ రిలేటెడ్గా చెప్పింది, పార్టులుగా చూస్తే ఇమాన్యుయల్లో మిస్టేక్స్ గమనించగలం, కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఓవరాల్ జర్నీ చూస్తే ఇమాన్యుయల్ మిస్టేక్స్ పట్టడమే కష్టం. అది ఓపెన్ ఫ్యాక్ట్. దట్స్ ఇట్ మామ, ఇంక దీని మించి ఏమీ లేదు. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. దీనికి ముందు ఓటింగ్ అనాలిసిస్ వీడియో చేశాను, అది కూడా చూడండి. బాయ్ మామ.